హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ పార్ట్ 2 వ్లాగ్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 వ్లాగ్ పెట్టేశాను కదా, బెడ్రూమ్ క్లీనింగ్. ఇంకా ఈరోజైతే నేను హాల్ అంతా క్లీన్ చేశాను అనమాట. అది ఎలా క్లీన్ చేశాను అనేది ఫుల్ బ్లాగ్ అయితే పెట్టేశాను. ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా ట్యూస్డే రోజు స్టార్ట్ చేశానండి. మండే రోజు అసలు వర్క్ స్టార్ట్ చేశాను కదా, ట్యూస్డే రోజు అనమాట. యాక్చువల్గా మార్నింగ్ బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. అందుకని నేను ఇంకా కుకింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయానమాట. బయటికి వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాను. ఇంకా వర్క్ అయితే అది పోస్ట్ పోన్ అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళలేదు బయటికి. ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకులే, ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తే ఈ క్లీనింగ్ అన్న అయిపోతుంది కదా అని ఇంకా హాల్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి. ఫస్ట్ అయితే అన్నీ కర్టెన్స్ అయితే తీసేసాను. విండోస్ డోర్స్ అన్నీ తీసి ఫస్ట్ ఇంకా సర్ఫ్లో నానబెట్టుకున్నాను. అలాగే గుమ్మలకున్న అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్, అలాగే దేవుడి గదిలో ఉన్న ఫ్లవర్స్ కూడా తీసి సర్ఫ్లో నానబెట్టుకున్నాను. అవి నానుతూ ఉంటాయి కదా, ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి మొత్తం అంతా బూజుకర్రతో అయితే దులిపేశాను. ఇక్కడ కనిపిస్తున్న ర్యాక్ అయితే అన్ని బుక్స్ ఉంటాయండి. ఇంకా అప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవైతే అట్లనే ఉన్నాయని ఒక ర్యాక్ ఉంటే అందులో అయితే సెట్ చేసుకున్నాము. కొన్ని పట్టనివి అయితే ఇంకా అలా బస్తాలల్లో కూడా పెట్టి ఉంచుకున్నాం అన్నమాట. అయితే ఇంకా ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఇంకా ఒక బెడ్రూమ్లోనే ఇంకా బెడ్, బట్టలు ఇంక ఇవే సరిపోతాయని హాల్లోనే ఇంకా ఈ ర్యాక్ అయితే సెట్ చేసుకొని ఇంకా అందులో పెట్టేసుకున్నాం అన్నమాట. అయితే ఇంకా అవంతా కూడా తీయకుండా జస్ట్ పైన బూజుకర్రతో అయితే కొట్టేశాను. డస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇంకా కొట్టేసి మొత్తం దులిపేశాను. అవి అయిపోయిన తర్వాత ఇంకా విండోస్ అయితే డోర్స్ తీసానమాట. మెస్ డోర్స్ తీసి ఇంకంతా ఒకసారి బూజుకర్రతో దులిపేసి క్లాత్ లేకపోతే అది ఉంది కదా మెత్తటి బూజుకర్రతోటి మనం దాంతో అలా కిటికీలను అలా చేస్తే కూడా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అది ఇంకా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు క్లీన్ చేసినా దాన్ని అయితే యూస్ చేస్తాను. అది యాక్చువల్గా పెద్దది, అది ఇరిగిపోతే ఆ చిన్నదాన్ని అలా యూస్ చేసుకుంటున్నాను. ఇంకా కిటికీలంతా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా బూజు తులిపాను అనమాట. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కబోర్డు గ్లాస్ అనమాట. అయితే పైన ఇంకా దేవుడు ఫొటోస్ అవి ఉన్నాయి. చాలా హైట్ ఉందన్నమాట. ఇంకా 2 చైర్లు వేసుకొని ఇంకా పైకి ఎక్కి ఆ ఫొటోస్ అన్నీ తీసి ఇంకా అదంతా చీపురుతో ఊడ్చుకొని ఇంకా అక్కడే కొంచెం ఫ్యాన్ అందేటట్లు ఉంది కాబట్టి ఫ్యాన్ కూడా చీపురుతోటే ఊడ్చేసుకున్నాను అనమాట. ఇంకా డస్ట్ అంతా పోయేలాగా ఊడ్చుకొని తర్వాత క్లాత్తో అయితే తూడ్చాను. తర్వాత ఇక్కడ ఉన్న షీల్డ్స్ అన్నీ మా పాపవండి. ఇంకా వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు తనకు మెరిట్ అన్నీ వచ్చాయన్నమాట. ఈ మెడల్స్ కూడా అవే అనమాట. చాలా మెడల్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ స్కూల్లో అనమాట. అప్పుడు బాగా గేమ్స్ కానీ వేరే యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు. అందులో ప్రైజులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా ఇప్పుడు చేంజ్ అయిన స్కూల్లో మాత్రం ఇంతవరకు అయితే అలాంటివి ఏం లేవన్నమాట. ఇంకా ఎలా అయినా కొంచెం డిఫరెంట్గానే ఉంటుందన్నమాట. కొత్త స్కూలు, కొత్త వాతావరణం కదా. ఇంకా అవన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా చేశానండి. తడిగుడ్డతో తుడిచి తర్వాత పొడిగుడ్డతో అయితే తుడుచుకొని ఫ్యాన్ కింద కాసేపు అలా ఆరనిచ్చుకున్న తర్వాత ఇంకా అన్నీ కూడా ఆ కబోర్డ్లో సర్దేశానండి. బుక్స్ అయితే ఇంకేం ముట్టుకోలేదు. పిల్లలు ఎట్లాగూ మళ్ళీ అలానే చేస్తారు. నేను సర్దినా కూడా మళ్ళీ వాళ్ళు తీస్తారులే అని ఇంకా అట్లనే ఉంచేశాను. తర్వాత ఇంకా ఆ గ్లాస్ అంతా కూడా ఒకసారి
కాలిన్తో తూడ్చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత బట్టలన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో అయిపోయాయి. అలాగే కర్టెన్స్ అవన్నీ కూడా ఉతికేసుకొని ఇంకా పైన డాబా మీద ఆరేసాను అనమాట. ఆఫ్టర్నూన్ అయింది అప్పటికి. ఇంకా తొందరగా ఆరుతాయి కదా డాబా మీద అయితే, గాలి ఎండ బాగా వస్తుంది కదా అని ఇంకా పైన వేసొచ్చి ఇంకా టీవీ పైన ఉన్న ఫొటోస్ అన్నీ కూడా తీసానమాట. తీసి అక్కడంతా కూడా ఊడ్చేసుకొని ఇంకా ఫొటోస్ అయితే మంచిగా తూడ్చుకుంటున్నాను. పండగలు వస్తే క్లీనింగ్ అని చాలా వర్క్ ఉంటుందండి. ఇంకా ఆడవాళ్ళకి రెగ్యులర్గా వర్క్స్ ఎక్కువగానే ఉంటాయి. మళ్ళీ పండగలు అని కూడా ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తప్పదు కదా, చేసుకోవాలి కదా, మన ఇల్లే కదా, క్లీన్గా ఉంటేనే మనకు కూడా వేరే పనులు చేయాలనిపిస్తుంది. సో అవన్నీ తూడ్చాక పైన అయితే అలా ఎక్కి ఇంకా ఫొటోస్ అన్నీ కూడా సర్దేసుకున్నాను. పాప ఉంటే పాప పెట్టేది, ఇంకా తను లేదు కదా, ఇంకా నేనే అన్నీ జాగ్రత్తగా ఎక్కి పెట్టేశానమాట. అలాగే కిందివి కూడా అన్నీ తూడ్చి పెట్టేసుకున్నాను. కింద కౌంటర్ టాప్ కూడా తూడ్చి మళ్ళీ ఇంకా మ్యాట్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టేశానమాట. ఇంకా టీవీ కింద కౌంటర్ టాప్ కూడా మంచిగా నీట్గా ఒకసారి అయితే కాలిన్ వేసి మొత్తం తూడ్చేసి తర్వాత ఇంకా గ్రీన్ మ్యాట్ అయితే వేసుకొని మళ్ళీ ఎక్కడ సర్దేశాను అనమాట. మనం ఎంత సర్దినా కూడా పిల్లలైతే ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినంతసేపే మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట మనం సర్దింది. వాళ్ళు వన్స్ స్కూల్ నుంచి వచ్చారంటే ఏం పెడతారో ఏమో కూడా తెలియదు అనమాట. ఏది తీసుకొచ్చి అక్కడ కౌంటర్ టాప్ మీదే పడేస్తారనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ సర్దుకోవడం ఇంకా మనకి అమ్మలకి ఇదే పని అనమాట. అలా అయితే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అంతా కూడా ఊడ్చేసుకున్నానండి. ఒకసారి మొత్తం ఊడ్చుకొని ఇంకా ఒక కవర్లోకి అయితే ఎత్తేసుకున్నాను, చెత్త వాళ్ళు వచ్చినప్పుడు వేసేయడానికి. తర్వాత ఊడ్చుకున్న తర్వాత మొత్తం అంతా డస్ట్ ఉంటుంది కదా, ఒకసారి అయితే మాప్ పెట్టేసుకున్నాను. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఎన్నిసార్లు సర్దినా కూడా అలా చెత్త వస్తూనే ఉంటుంది. ఇంకా మా బాబు అయితే పేపర్లన్నీ, ఎగ్జామ్ పేపర్లన్నీ చింపి ఇక ర్యాక్లో పెట్టేశాడనమాట. అవన్నీ చూసి తీసి మొత్తం అన్నీ కింద పడేసి ఇంకా డస్ట్లో అయితే వేసేసాను. ఇంకా హాల్ అయితే క్లీన్ అయిపోయిందండి. తర్వాత ఇంకా పైకి వెళ్ళి ఇంకా బట్టలన్నీ తెచ్చి మొత్తం అంతా కూడా మడత పెట్టేశాను అనమాట. ఇంకా కర్టెన్స్ అయితే ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టానండి. ఇంకా వేరే కర్టెన్స్ ఏం లేవు, ఇది ఒక్క జతే ఉన్నాయన్నమాట. ఇంకా నేనే తీసుకోవట్లేదు, ఇంకా ఎట్లాగూ మా ఇల్లు అయిపోయిన తర్వాత కొత్తవి తీసుకోవచ్చులే, ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అవుదాము ఎందుకులే అని ఇంకా వాటితోటే అడ్జస్ట్ అవుతున్నాను. అలా ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఫైనల్గా అయితే నా హాల్ ఇలా ఉందన్నమాట. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? టీపై మీద అయితే ఒక చున్నీ ఇలా వేసుకొని ఒక ఫ్లవర్ వాజ్ పెట్టేసి ఇలా సెట్ చేసుకున్నాను. అది కూడా కాసేపే ఉంటుందిలేండి, పిల్లలు వచ్చాక పిచ్చి పిచ్చిగా చేసేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.